మీ నమ్మకానికి యాపు కావాలంటే ఈ కాప్ మీకోసమే. యేసు గురించి బైబిల్ ఏమి చెబుతుందో తెలుసుకుందాం. యేసే క్రైస్తవ మతానికి పునాది. బైబిల్ మొదలు నుండి చివరి వరకు ఆయననే సూచిస్తుంది. యెషయా ఆయనను అద్భుతమైన సలహాదారుడు, శక్తిమంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, శాంతివరాజు అని పిలుస్తుంది. కొత్త నిబంధనలో యోహాను ఎన్షబోండ్ ఇలా చెబుతోంది: వాక్యము శరీరధారియే మన మధ్య నివసించెను. కానీ అవి కేవలం బిరుదులు మాత్రమే కాదు. యేసు తన ప్రేమను కార్యరూపంలో చూపించాడు. మత్తయి 10:8లో ఆయన జనసమూహాలపై జాలిపడి వారి రోగులను స్వస్థపరిచాడు. మార్కు 10:10 ఇలా గుర్తు చేస్తుంది: మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రియముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? రోమియోలకు మై పార్ట్ ఇలా చెబుతుంది: మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు కొరకు చనిపోయాను. దీనివల్ల దేవుడు మనెందు తనకున్న ప్రేమను గెంజువు చేయుచున్నాడు. యేసుక అనేది ప్రేమ, త్యాగం మరియు ఆశ గురించి కాదు. బైబిల్లోకి ప్రవేశించి మీరే స్వయంగా తెలుసుకోండి.